జిల్లా జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ స్కూల్లో పోలీసులు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. 8, 9, 10వ తరగతి చదువుతున్న 40 మంది పిల్లలకు జనరల్ నాలెడ్జ్ బుక్స్ పంపిణీ చేశారు. చిన్నతనం నుండే పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని మండలంలోని అన్ని స్కూళ్లలోని 8, 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 5 స్కూళ్లలో పూర్తి చేయడం జరిగిందని తడవ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాత్రి రాత్రి కూడా మాకు బైక్ మీద ఇద్దరు దొరికిందా వర్షంలో. వాళ్ళు ఎవరింటికి వచ్చిండ్రు చెప్పాలి కదా, కొత్త వాళ్ళు వస్తుంది దొరకకుండా చెప్పకపోతుంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా చెప్పాలా, అర్థమైందా? మీ అందరూ బతకడానికి వచ్చిండ్రు, మీరు బతుకుతున్నారు బాగానే ఉంది, కానీ మళ్ళీ వేరే వాళ్ళని రానివ్వద్దు. అడవిలో పోతున్నారు లోపలికి, ఆ పోడు కొట్టకండి, అడవిని ఖరాబ్ చేయకండి. ఉన్నదాంతో చదువు మంచిగా ఉండండి. ఇప్పుడు మీకన్నా కనీసం ఇల్లు ఉంది, ఇంటి ముందర ఇంత వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంతమంది ఊళ్ళల్లో వేరేళ్ళకి అది కూడా లేదు, జాగ కూడా లేదు. కొత్తగా కొన్ని బాసగూడెం గుంపలకి అసలు భూమే లేదు. మీకు భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నారు, రోడ్డుకి దగ్గర ఉన్నారు, అన్ని సౌలభ్యం ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్న అందరికీ వాళ్ళు ఒక్కొక్కరు సైబర్ నేరాల గురించి అవగాహన ఇవ్వాలి. మీకు అవగాహనిస్తే మీరు ఏం చేయాలి? మీరు ఒక 10 మందికి ఇవ్వాలి, మీరు మీ నాన్నకి ఇవ్వాలి, మీ అమ్మగారికి ఇవ్వాలి, మీ బాబాయ్కి, చిన్నాన్నకి, ఇంట్లోకి లేడీస్కి అందరికీ ఇవ్వాలి. ఇందుకు మీ అమ్మ నాయన వాళ్ళకి సేవైతే అకౌంట్ సేవ్. ప్రతి అకౌంట్కి ఏముంటుంది? ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేసి మీ నాన్నకి మీ ఫోన్ బ్లాక్ అవుతుంది, అదవుతుందని చెప్పేసి చెప్తారు. అప్పుడు మీరు మీ నాయన ఒకవేళ తెలియకుండా అవతల నుంచి ఫోన్ చేసిన వాళ్ళకి ఓటీపీ చెప్పిననుకోండి, ఒక ఓటీపీ వస్తుంది, 4 డిజిట్ ఓటీపీ వస్తుంది. మీ నాన్నకు ఒకవేళ వాళ్ళు మీ ఫోన్ ఆగేది, అదేంటి ఇదేంటి ఏదో కారణం చెప్పి మీ అకౌంట్ రిన్యూవల్ చేసుకోవాలనుకోండి, అరే ఎవరు ఫోన్ చేసి మీ ఫోన్కి ఫోన్ చేసి నంబర్ చెప్పండి చెప్పద్దు, అర్థమైందా? మీ డబ్బులన్నీ మాయమైపోతాయి. హాస్పిటల్ తీసుకోండి. రమేష్ కార్డు ఉంది, పిల్లలు స్కూల్ పంపిస్తున్నారా? పంపిస్తున్నారు. అన్నీ మంచిగా ఉన్నాయి కదా. మన కొత్తలో రానియకండి, అడవిలోకి వెళ్ళి పోడు కొట్టకండి, అడవిని నరకకండి, అడవి ఖరాబ్ చేయకండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, అర్థమైందా? వాళ్ళు చెప్పేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నా అనడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో పిటిషన్ తీసుకొని వాళ్ళందరి మీద కేసులు చేసి ఉంటుంది. వినబడ్డా? మీకు ఈ ఎడికలు కొట్టుకొచ్చిందా ఈ మొద్దుని? అది అప్పుడు ఇన్ని చెట్లు నడుపుతారు కదా, ఏనాడన్నా ఒక్కడన్నా ఒక అడవిలో ఒక చెట్టు పెట్టుకున్నా ఉన్నదారా? ఒక్కడన్నా ఒక చెట్టు పెట్టేదని పెంచి పెద్ద చేసిందారా మీరు? కాదు సార్, మాకు అడవి కాపాడ మాకు అన్నీ ఉంటాయి. చెట్లు పెట్టి మరి అడవిలో ఒక 100 చెట్లు పెట్టి, నువ్వు ఒక 100 నువ్వు ఒక 100
అరే ఇప్పుడు మీకు ఇప్పపు సార్ అది ఇప్పపు అవసరమే కదా మీకు మరి ఇప్ప చెట్లు పెట్టుకోవచ్చు కదా ఆడొక 10 చెట్లు ఈడొక 10 చెట్లు పెట్టుకోవచ్చు కదా అన్ని ఆల్రెడీ ఇప్ప చెట్లు ఉన్న వాటిని తీసుకుంటున్నావు మరి ఇప్ప చెట్లు పెట్టుకోవాలా మీరు కూడా ఇంటికి ఇప్ప చెట్టు ఏం చెప్పండి రండి రాత్రి వచ్చింది ఇద్దరు వచ్చి రాత్రి కూడా మాకు బైక్ మీద ఇద్దరు దొరికిందా వర్షంలో వాళ్ళు ఎవరింటికి వచ్చిండ్రు చెప్పాలి కదా కొత్త వాళ్ళు వస్తుంది దొరకకుండా చెప్పకపోతుంది కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా చెప్పాలా అర్థమైందా మీ అందరూ బతకడానికి వచ్చిండ్రు మీరు బతుకుతున్నారు బాగానే ఉంది కానీ మళ్ళీ వేరే వాళ్ళని రానివ్వద్దు అడవిలో పోతున్నారు లోపలికి ఆ పోడు కొట్టకండి అడవిని ఖరాబ్ చేయకండి ఉన్నదాంతో చదువు మంచిగా ఉండండి ఇప్పుడు మీకన్నా కనీసం ఇల్లు ఉంది ఇంటి ముందర ఇంత వ్యవసాయం చేసుకుంటున్నారు కొంతమంది ఊళ్ళల్లో వేరేళ్ళకి అది కూడా లేదు జాగ కూడా లేదు కొత్తగా కొన్ని బాసగూడెం గుంపలకి అసలు భూమే లేదు మీకు భూమి ఉంది వ్యవసాయం చేసుకుంటున్నారు రోడ్డుకి దగ్గర ఉన్నారు అన్ని సౌలతులు ఆధార్ కార్డు ఉన్న అందరికీ